శ్రీవాస్తు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, పూజ గది ఎక్కడ పెట్టాలి? పూజ గది ఎక్కడ పెట్టాలి? దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి? క్లారిటీగా వినండి. దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి? పూజ గది ఎక్కడ పెట్టాలి? అర్థమవుతుంది కదండీ! కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సాధారణంగా మనం ఏ వాస్తు గ్రంథం చూసినా సరే, పాత వాస్తు గ్రంథం అంటే పురాతన వాస్తు గ్రంథం ఏది చూసినా సరే, ఈశాన్యంలో పూజ స్థానం అని చెప్పేసి చెప్పబడుతుంది. అంటే ఆ గ్రంథంలో అలా ఉంటుంది. ఒకసారి ఏ వాస్తు వీడియో చూసినా సరే, నేను ప్రతి వీడియోలోను చెప్తున్నట్లుగానే దిక్కుల మీద మీకు కొత్త అవగాహన ఉంటే, వీడియో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇదొచ్చేసి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇదొచ్చేసి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, అదేవిధంగా వాయవ్యం. ఏ గ్రంథంలో చూసినా ఈ ఈశాన్యం మూల పూజ గది పెట్టమని ఉంటుంది. కాకపోతే అవి మండువా ఇళ్ళకు మాత్రమే సాధ్యము. అర్థమవుతుంది కదండీ! అలాగని అందరూ మండువా ఇల్లు పెట్టుకోవడానికి కుదురుతుందా? ప్రతి ఒక్క గది అంటే ప్రతి ఒక్క పర్పస్‌కి ఒక్కొక్క గది సెపరేట్‌గా ఉంటుంది. పడక గది, రతి క్రీడా గది, వంటశాల, ధనాగారము, ఆయుధాగారము, ఇలా ప్రతి దానికి కూడా దేవుడి గది, ఇలా ప్రతి దానికి కూడా ఒక్కొక్క పర్పస్‌కి ఒక్కొక్క గది అయితే ఇవ్వడం జరిగింది. అంత పెద్ద గృహాలు కట్టుకోవడానికి, అలా ఉమ్మడి కుటుంబాలు నివసించే రోజులైతే ఇవి కాదండి. అంత స్థలాల్లో జనాభా బాగా పెరిగిపోయాయి. విపరీతంగా జనాభా పెరిగిపోయి, పాడి పంటలు పండించడానికి కూడా స్థలాలు లేకుండా రియల్ ఎస్టేట్ అనేది పెరిగిపోయాయి. అంటే జనాల అవసరాల దృష్ట్యా పంట పొలాలను కూడా లేఅవుట్లు చేసి అమ్ముకొని, అదేవిధంగా చిన్న చిన్న గృహాలు 100 గజాల్లోనే, 150 గజాల్లోనే, 200 గజాల్లో కట్టుకునే గృహాలే ఎక్కువ. 100కు 90 అవే ఉన్నాయి. అర్థమవుతుంది కదా! అలాంటి చిన్న చిన్న గృహాల్లో ఇన్ని గదులు ఏర్పాటు చేయడం అనేది కూడా కుదరదు. డబుల్ బెడ్‌రూమ్ కల్చర్ వచ్చేసింది. సింగిల్ బెడ్‌రూమ్ కల్చర్ వచ్చేసింది. అలాంటప్పుడు దేవుడికి సెపరేట్‌గా ఒక గది పెట్టాలంటే ఎలాగండి? కుదరదు. మరి పెడదాము అని చెప్పేసి ఈశాన్య మూల అని చెప్పేసి ఈశాన్యం ఈశ్వర స్థానమే. ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? ఈశ్వరుడు శ్మశానవాసి. అర్థమైంది కదండీ! ఈశాన్యం ఈశ్వరుడు. ఈశ్వరుడేమో శ్మశానవాసి. ఈశ్వరుడు శ్మశానం. ఇక్కడ పూజ గది కట్టమన్నారు. ఓకే. రైట్. కరెక్ట్. మనం ఈశాన్యం మూల పూజ గది పెట్టినప్పుడు 3 అడుగులు, 5 అడుగులు ఈ విధంగా పెడుతున్నాం. బాత్రూమ్ సైజ్‌లో పెడతాం. చిన్న గది పెడుతున్నారండి ఈశాన్యం మూల. చిన్న గది ఎప్పుడైతే మనం ఈశాన్యం మూల పెడతామో, ఆ రూమ్‌కి ఏదో ఒక డోర్ ఉండదు అంతే. కిటికీ కూడా పెట్టట్లేదు. అర్థమవుతుంది కదా! ఈశాన్యం మూల ఎప్పుడైతే మనం చిన్న గది తీసామో అది మూత కిందకే వస్తుంది. ఈశాన్యం మూత అయ్యే ప్రభావం చూపిస్తుంది. దోషం అయితే మనకొస్తుంది. వందల ఎవిడెన్స్‌లు ఉన్నాయండి దీనికి. అర్థమవుతుంది కదా! ఈశాన్యంలో పూజ గది అనేది నిషిద్ధము. ఇప్పుడు ఆధునిక వాస్తు ప్రకారం. పూర్వకాలం అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు స్థలం ఉంది. 5 సెంట్లు పైనే ఓన్లీ బిల్డింగ్‌కి మాత్రమే కేటాయిస్తున్నారు. చెప్పారు ఇదిగోండి. అలాంటి సందర్భంలో పెట్టుకోండి. ఎంత రూమ్ అనుకున్నారు? 10, 10 సైజ్‌లో పెడుతున్నారనుకోండి. అంటే ఈ గదుల అమరికను బట్టి పెద్ద రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో పూజ గది పెట్టుకొని దానికి కూడా ఒక కిటికీ గాని, 2 కిటికీలు గాని ఏర్పాటు చేసుకొని ఫుల్‌గా వెంటిలేషన్ ఉండాలి. మూత లేకుండా ఉండాలి. పూజ గదికి ఎప్పుడూ కూడా మనకు మూత లేకుండా ఉండాలి. అంటే కిటికీలు, డోర్‌లు ఫుల్‌గా వెంటిలేషన్ అయ్యే విధంగా ఉండాలి. పూజ గదిలో ఏం చేస్తూ ఉంటాం? దీపారాధన చేస్తూ ఉంటాం, హారతిస్తూ ఉంటాం, ధూపం వేస్తూ ఉంటాం. ఇవంతా కూడా బయటికి ఎళ్ళాలి కదా! ఎలా వెళ్తుంది? మనం వెంటిలేషన్ అయ్యే విధంగా ఖచ్చితంగా కిటికీలైతే ఉండాలి. అలా పాసిబిలిటీ ఉంటే అప్పుడు ఈశాన్యంలో పెట్టుకోండి. సాధారణమైనటువంటి గృహాలకి ఈశాన్యంలో పూజ గది పెట్టడం కరెక్ట్ కాదు. వందల ఎవిడెన్స్‌లు ఉన్నాయండి. ఎవరింట్లోనే ఈశాన్యంలో పూజ గది ఉంటే కావాలంటే మీరే వెళ్లి చూడండి. వాళ్ళ ఇంట్లో పిల్లలు మాట వినరు. చదువుల్లో రాణించలేరు. లేదంటే ఉద్యోగాల్లో ఇబ్బంది కలుగుతా ఉంటుంది. సోమరిపోతుల్లా తయారవుతా ఉంటారు. 100కి 99% అదే జరుగుతుంది. ఇంకొకటి ఈశాన్యంలో వద్దు అనడానికి కారణం ఏంటంటే, ఎంత పిల్లోడిని అడిగారని చెప్పేదేంటంటే, ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని చెప్తాం. బరువులు ఎక్కడంటే నైరుతి మూల. ఎక్కడ పెట్టకూడదంటే ఈశాన్య మూల పెట్టకూడదని. ఇంత పిల్లోడు కూడా చెప్తా. దీనికి పరిజ్ఞానం, అవగాహన, చదువు ఇది ఏం అవసరం లేదు.
మనం ఈశాన్యంలో పూజ గది ఎప్పుడైతే పెడతామో అక్కడ షెల్ఫ్‌లు ఇలా ఏర్పాటు చేసేస్తాం తూర్పు గోడ. ఏదైనా ఉత్తరం గోడకి ఏర్పాటు చేస్తారు. 99% తూర్పుకే పెడతారు. షెల్ఫ్‌లు ఏర్పాటు చేసేసి వరుకు ఇలా అతికించేసి ఈశాన్యంలో బరువు పెట్టేసి షెల్ఫ్‌లు ఏసినా కూడా బరువే. షెల్ఫ్‌లు ఏసినట్టు ఖాళీగా ఉంచుతామా? దేవుడి పటాలు, దేవుడికి సంబంధించిన దీపారాధన కుందులు, దేవుని సామాగ్రి, కొబ్బరికాయలు, అరటిపళ్ళు రకాలన్నీ పళ్ళాలు, ప్లేట్లు అన్నీ కూడా పెట్టేస్తారు. అంటే ఈశాన్యం మూలన మనం బరువు కావాలని తెచ్చి పెడుతున్నాం. పెట్టడానికి అవకాశం మనమే చేస్తాం. ఇంకొన్ని గృహాల్లో చూసిందేంటంటే ఈశాన్యం ముందు దేవుడి గది పెట్టినప్పుడు ఈ మూలంతా గూడా ఇదిగోండి తూర్పు వరకు ఇదంతా గూడా దేవుడి టైల్స్ వస్తుంటాయి. వినాయకుడనో, లక్ష్మీదేవనో, అమ్మవారి ఫోటోలనో ఏవో ఒక దేవునికి సంబంధించిన టైల్స్ అన్నీ గూడా అతికిస్తా ఉన్నా. ఎప్పుడైనా మనం టైల్స్ రూపంలో అతికించామనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది? ఇక్కడ టైల్స్ అతికించామంటే గోడ మందం అనేది పెరుగుతది. సున్నంగాని గోడకి అంగుళంన్నరంతో ప్లాస్టింగ్ చేసి ఈ టైల్స్ అతికిందో అంగుళంన్నర తగ్గిపోద్ది. అప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి ఇక్కడ కొలిచామో ఇది 20 అడుగులు ఉందనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కొలిస్తే ఎంత వస్తది? 20 వస్తది. అంటే ఏం జరిగిందండి ఇక్కడ? వర్చువల్‌గా ఈ గోడ మందం అవ్వడంతో పాటు ఈశాన్య లోకం కూడా ఏర్పడుతుంది. అర్థమవుతుంది కదండీ! అంటే ఈశాన్యం తగ్గిన దోషం కూడా వస్తుంది. కాబట్టి ఏ రకరకాల కారణాల మీద ఈశాన్యం మూల మనం పూజ గది పెట్టకూడదు అన్నాను. ఇకపోతే దేవుణ్ణి ఇంట్లో ఎక్కడ పెట్టాలి అంటే ఈశాన్యంలోనే పెట్టాలి. అర్థమవుతుంది గదా! కరిగేదోకన దేవుణ్ణి ఎక్కడ పెట్టాలి, గది ఎక్కడ పెట్టాలంటే. కేవలం దేవుణ్ణి మాత్రమే మేము పెట్టుకుంటాము ఈశాన్యం మూలన. అంతే గనుక పూర్తిగా మూలన కాకుండా ఒక షెల్ఫ్ రూపంలో గది కింద ఏర్పాటు చేయొద్దు. గోడ లోపడే అలమారలాగా తీసి పూర్తిగా మూల ఓ 2 అడుగులు, 3 అడుగులు ఖాళీ ఇచ్చి ఇలా తూర్పు గోడకు కానీ, ఉత్తరం గోడకు కానీ ఈ విధంగా షెల్ఫ్ ఏర్పాటు చేసుకొని షెల్ఫ్‌లో పెట్టుకోండి. ఒక బల్ల ఏసుకొని బల్ల మీద పెట్టుకోండి. కేవలం దేవుని మాత. అది కూడా 100 ఫోటోలు కాదు. మీ కులదైవం ఎవరైతే ఉన్నారో, మీ ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో ఒకళ్ళకి పెట్టుకోండి. కాన్సంట్రేషన్ అంతా ఆ దేవుడి మీద ఉంటాయి. ఏదో ఒక దేవుడి మీద కాన్సంట్రేషన్ చేసి వారిని మాత్రమే ఆరాధిస్తూ ఉంటే మాకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కువొస్తుంది. మొత్తం అందరు దేవుళ్ళు సకల దేవతలుగా పెట్టి ఆరాధించడం మొదలుపెట్టాం. కాన్సంట్రేషన్ ఏముందో ఉండదండి. మీకు ఇస్తా ఒక నలుగురు, ఐదుగురు ఫోటోలు పెట్టుకోండి. అంతే తప్పితే వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రం నుంచి ఒక ఫోటో తెచ్చుకునే అలవాటు ఉంటదండి కొంతమందికి. ప్రతి క్షేత్రం నుంచి ఒక్కొక్క ఫోటో తెచ్చి పెట్టుకొని ఎక్కడ ఏ ఫోటో కొంతో కూడా తెలీదు. మొత్తం అంతా నింపేస్తూ ఉంటాం. 100 ఫోటోలు పెడుతుంటాం. అది కూడా కరెక్ట్ కాదండి. ఏవో 4 ఫోటోలు, 5 ఫోటోలు. కుదిరితే ఒక్క దేవుడిని ఆరాధించు. పెద్ద ఫోటో ఆయనదే పెట్టండి. రిమైనింగ్ ఏదైనా పెట్టుకొని చిన్న చిన్న ఫోటోలు పెట్టి. ఆ విధంగా చేసుకో. అర్థమైంది కదండీ! ఇకపోతే సాధారణంగా గృహాల్లో పూజ గది ఎక్కడ పెట్టాలి అంటే ఈశాన్యం అయితే వద్దు కాన్ఫిడెంట్‌గా చెప్పుకున్నాం. నెక్స్ట్ తూర్పు మధ్య స్థానం, పడమర మధ్య స్థానం ఇది ఫస్ట్ ఆప్షన్. ఇది సెకండ్ ఆప్షన్. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు థర్డ్ ఆప్షన్. వాయువ్యంలో. ఒకవేళ ఇక్కడ పెట్టామనుకోండి దేవుడు ఈ విధంగా ఉంటుంది. మనం తూర్పుని చూస్తూ ఉంటాం. దేవుడు పడమర చూస్తూ ఉంటాం. ఇక్కడ పెట్టామనుకోండి దేవుడు తూర్పుని చూస్తూ ఉంటాడు. మనం పడమర చూస్తుంటాం. ఇక్కడ కూడా అంతే. దేవుడు తూర్పుని చూస్తుంటాడు. అదేవిధంగా మనం పడమరని చూస్తూ ఉంటాం. అర్థమైంది కదా! అంటే ఇక్కడ ఒకటే కండిషన్ అండి. దేవుడిని ఎప్పుడు కూడా మనం సూర్యునికి అభిముఖంగా మనం పెట్టడం అనేది శాస్త్రం. మనం దేవాలయాలు కూడా చూడండి. సూర్యుడికి అభిముఖంగానే ఉంటాయి. సాధారణంగా 100కి 99 దేవాలయాలు కూడా తూర్పు వైపుకు ఉంటాయి. అంటే పడమర ముఖంగా ఉంటాయి. అంటే సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తూ ఉంటే ఆ సూర్యకాంతి దేవుడి మీద పడే విధంగా ఉంటది. ఆ పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో కూడా రావాలంటే దేవుడిని పడమర వైపు పెట్టుకోవడం మంచిది. కాకపోతే మనకు పాసిబిలిటీస్ తక్కువుంటాయి. నైరుతి మూల మన బెడ్‌రూమ్ వచ్చి ఇక్కడ టాయిలెట్ పెట్టుకొని ఇలాంటి కల్చర్ రావడం వల్ల మనకు కుదరదు. అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకోండి. కిచెన్ వస్తది. కిచెన్ పక్కన తూర్పున సెంటర్‌లో గాని, కిచెన్‌కి పక్కన గాని మనం దేవుడి గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం. లేదు మీకు చాయిస్ ఉందనుకోండి పడమరలో ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అర్థమైంది కదా! కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడిని ఇక్కడ పెట్టినప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ఉంటుంది. అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే దేవుడికి ఎదురుగా ఇక్కడ డోర్ ఉంటది కదండీ! దేవుడి లైన్‌లో మనం టాయిలెట్ తీయొచ్చా? అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఇచ్చే ప్లాన్స్‌లో కూడా నేను కొన్ని సార్లు ఇవ్వాల్సొస్తుంది. సాధ్యమైనంత వరకు స్కిప్ చేస్తూ ఉంటాను.
కిచెన్ బాగుందంటే ఈ లైన్‌లోనే కిచెను, దేవుడి గది ఇస్తూ ఉన్నాను. కొంతమంది కిచెన్ పెద్దది కావాలి అని అడుగుతున్నారు. అలాంటప్పుడు ఇదే లైన్‌లో అవుతుంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ డోర్ తీసినప్పుడు ఇక్కడ డోర్ ఇచ్చామనుకోండి కామన్ టాయిలెట్ కింద. ఈ డోర్ తీస్తే, ఈ డోర్ తీస్తే 2 కూడా ఎదురెదురుగా అవుతాయి. దేవుడికి ఎదురుగా మనం టాయిలెట్ పెట్టిన దోషం వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ కిచెను పక్కన ఇలా దేవుడి గది ఇచ్చామనుకోండి, ఎట్టి పరిస్థితిలో దాని డోర్ ఎదురుగా రాకూడదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కింద ఇలా మాత్రమే ఉండాలి. అర్థమైంది గదండీ! ఇది అటాచ్డ్ బాత్రూమ్ కింద ఉంటే దేవుడి గది ఎదురుగా ఇక్కడ గోడ ఉంటుంది మనకు అడ్డుగా. ఇలా గోడ అడ్డుగా ఉన్నప్పుడు మనం దేవుడి గదిని పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్. ఒకవేళ ఇక్కడ డోర్ ఉందనుకోండి, ఈ లైన్ ఇలా డైరెక్ట్‌గా అయితే ఉండకూడదు. ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అర్థమవుతుంది కదండీ! ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవుడిని ఏర్పాటు చేసుకుంటాం, అలాంటప్పుడు మాత్రమే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఇంట్లో దేవుడిని పెట్టేసాం కదా! మనం ఇంట్లో కూర్చున్నాం కదా! దీపం పెట్టేస్తే డబ్బులొచ్చేస్తాయి కదా! పెద్దోళ్ళం అయిపోతాం అని అనుకుంటే కాదండి. ఇది ఒక కారణం. ఇది ఒక వైబ్రేషన్. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అంతే అక్కడ వరకే. పూజ అనేది సరైన ప్లేస్‌లో ఉంటే మనకి మంచి ఆలోచనలొస్తాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తది. మంచి ఆలోచనలొస్తాయి. జీవితంలో ఎదగడానికి అవకాశం ఉండదు. అంతే తప్పితే ఇంట్లో ఒక మూల ఎక్కడ పెట్టాలో బీరువా పెట్టేసి, ఎక్కడ పూజ గది ఉందో అక్కడ పెట్టేసి, అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసి మనం ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏం నడవదండి. ఏం కోట్లు గాల్లోంచి ఏం వచ్చాయండి. మానవ ప్రయత్నం ఉండాలి. మనం చేసే ప్రయత్నం, మనం చేసే ఇది కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటివన్నీ కూడా మనకి శక్తిని అదనంగా జోడిస్తూ ఉంటాయి. మనకన్నీ కలిసొస్తూ ఉంటాయి. ప్రయత్నం కలిసొస్తూ ఉంటది. అయితే పంచభూతాలు అమరిక కరెక్ట్‌గా ఉందనుకోండి, మనం చేసే పనులకి అవి సహకరిస్తూ ఉంటాయి. ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగిస్తా ఉంటాయి. అర్థమవుతుంది కదా! అంతే తప్పితే అన్నీ కరెక్ట్‌గా పెట్టుకొని మనం ఖాళీగా కూర్చున్నామనుకోండి ఏం లాభం లేదు. గాల్లోంచి ఏది జరగయి. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఏం జరగట్లేదు మొత్తం వెనకబడి ఉన్నాం. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. వాళ్ళకి పడి, వీళ్ళకి పడి ఏడిస్తే ఏం ఉపయోగం ఏమి ఉండదండి. కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఈ పంచభూతాల అమరిక, వాస్తు అనేది ఏంటంటే మనకు ఒక ఎనర్జీస్‌ని మనకు మంచి ఆలోచనలు కలిగించడానికి, మంచి ఆరోగ్యాన్ని కలిగించడానికి మాత్రం ఉపయోగపడతాయి. ఆ విధంగా మీరు అని తెలియజేస్తూ ఇంకా ఏదైనా సందేహాలుంటే కామెంట్స్‌లో కామెంట్ చేస్తే ప్రతి కామెంట్‌కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఎవరికైనా వాస్తుపరమైనటువంటి బిల్డింగ్ ప్లాన్స్ కావాల్సి వచ్చినా, షాపింగ్ కాంప్లెక్స్‌లకు కావాల్సి వచ్చినా, కమర్షియల్ పర్పస్‌లో ఏదైనా కావాల్సొచ్చినా, మీ ఇల్లు మా చేత చూపించుకొని వాస్తు మార్పులు చేయించుకుందాం అని అనుకున్నా సరే, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కూడా రెగ్యులర్‌గా తిరుగుతూ ఉంటాం. అటు సైడ్ వచ్చినప్పుడు చూసే ప్రయత్నం చేస్తాం. లేదంటే స్పెషల్ విజిట్ అయినా కూడా వచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, నేను మీ అశోక్ రెడ్డి వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్.